మొన్న జరిగిన ఎలక్షన్స్లో 17వ తారీఖు జరిగిన ఎలక్షన్స్లో గెలుపొందిన నూతన పాలక వర్గానికి ప్రమాణ స్వీకారోత్సవానికి ఈరోజు నేను హాజరయ్యి వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి మా వంతు సహకారంగా మేము అగ్రికల్చర్ ఆఫీసర్ అయినప్పటికీ మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నా మేము ఈ గ్రామం నాకు మండల హెడ్ క్వార్టర్కు చాలా దగ్గరలో ఉండడం వల్ల ఎల్లప్పుడూ ఈ గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడానికి చాలా వరకు ప్రయత్నం చేసినాం. కొన్ని ఆర్థికమైన లోటు ఉండడం వల్ల కొన్ని చేయలేకపోయినాం. అయితే మేము ఎలక్షన్స్లో పాల్గొనకుండానే ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది భారతదేశంలో పనిచేస్తున్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇదొక అరుదైన అవకాశం. మేము దీన్ని చాలా సమర్థవంతంగానే కంప్లీట్ చేసినామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పాలక వర్గం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పేసి నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం అయితే మేము ఎలక్షన్స్లో పాల్గొనకుండానే ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది భారతదేశంలో పనిచేస్తున్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇదొక అరుదైన అవకాశం. మేము దీన్ని చాలా సమర్థవంతంగానే కంప్లీట్ చేసినామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పాలక వర్గం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పేసి నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి చాలా సమర్థవంతంగానే కంప్లీట్ చేసినామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పాలక వర్గం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పేసి నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ గ్రామ పంచాయతీ ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. ఈ బైనగూడెం గ్రామ ప్రజలందరూ మా మీద విశ్వాసంతో మాకు అధిక మెజార్టీ తెప్పించి మమ్మల్ని గెలిపించారు. ఆ రుణం తీర్చుకునేటట్టే మేము పనిచేస్తామని గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాము. మా 9 వార్డులు గెలుచుకున్నాము. ఈ 9 వార్డుల సహకారంతో మన గ్రామానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అందరికీ మాటిస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాం. ప్రసాద్ రాజు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్. ఫిబ్రవరి 2024 నుంచి నేను ఈ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్స్లో 17వ తారీఖు జరిగిన ఎలక్షన్స్లో గెలుపొందిన నూతన పాలక వర్గానికి ప్రమాణ స్వీకారోత్సవానికి ఈరోజు నేను హాజరయ్యి వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి మా వంతు సహకారంగా మేము అగ్రికల్చర్ ఆఫీసర్ అయినప్పటికీ మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నా మేము ఈ గ్రామం నాకు మండల హెడ్ క్వార్టర్కు చాలా దగ్గరలో ఉండడం వల్ల ఎల్లప్పుడూ ఈ గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడానికి చాలా వరకు ప్రయత్నం చేసినాం. కొన్ని ఆర్థికమైన లోటు ఉండడం వల్ల కొన్ని చేయలేకపోయినాం. అయితే మేము ఎలక్షన్స్లో పాల్గొనకుండానే ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది భారతదేశంలో పనిచేస్తున్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇదొక అరుదైన అవకాశం. మేము దీన్ని చాలా సమర్థవంతంగానే కంప్లీట్ చేసినామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పాలక వర్గం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పేసి నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ గ్రామ పంచాయతీ ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.
నా పేరు ప్రసాద్ రాజు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్. ఫిబ్రవరి 2024 నుంచి నేను ఈ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్స్లో 17వ తారీఖు జరిగిన ఎలక్షన్స్లో గెలుపొందిన నూతన పాలక వర్గానికి ప్రమాణ స్వీకారోత్సవానికి ఈరోజు నేను హాజరయ్యి వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ బైనగూడెం గ్రామ ప్రజలందరూ మా మీద విశ్వాసంతో మాకు అధిక మెజార్టీ తెప్పించి మమ్మల్ని గెలిపించారు. ఆ రుణం తీర్చుకునేటట్టే మేము పనిచేస్తామని గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాము. మా 9 వార్డులు గెలుచుకున్నాము. ఈ 9 వార్డుల సహకారంతో మన గ్రామానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అందరికీ మాటిస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను.